BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ముందుగా విశాఖపట్నంలో ఈ ప్లెజెంట్ ఈవినింగ్ హైదరాబాద్ నుంచి మమ్మల్ని పిలిపించి మేము అందరం ఒక ఆహ్లాదకర వాతావరణంలో కలిసి మన మనోభావాలను షేర్ చేసుకోవడానికి ఫెసిలిటేట్ చేసిన సుధాకర్ గారు, అలాగే మా శ్రీనివాసరావు గారి ఫస్ట్ కజిన్ జలంధర్, వీళ్ళిద్దరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే పెద్దలు జయరాం గారు, మా సహచరులు శ్రీనివాసరావు గారు, అంకం చౌదరి గారు, మేము ముగ్గురం దాదాపుగా ప్రతిరోజు ఎవరు ఏ ఛానల్లో మాట్లాడినా లంచ్ టైంకి కంపల్సరీ కలుస్తాం. అట్లాగే ఏ కార్యక్రమానికి వెళ్ళినా దాదాపుగా ముగ్గురం కలిసి అటెండ్ అవుతూ ఉంటాం. ఈ అనుబంధం అంటే ఒక 3-3.5 సంవత్సరాలుగా ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చింది మాకు. ఇందాక వర్మ గారు చెప్పినట్టుగా మేమేదో అసామాన్యులం కాదు, చాలా సామాన్యులం. 2019 మే 30 జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి వారంలోనే అతను ఒక విధ్వంసాన్ని రాష్ట్రానికి పరిచయం చేశాడు. ప్రజావేదిక కూల్చివేత్త మొదలుపెట్టి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు, అన్నా క్యాంటీన్ రద్దు, ఇసుక పాలసీ రద్దు, సక్సెస్ఫుల్గా జరుగుతున్న ప్రాజెక్టుల టెండర్లు రద్దు, అమరావతి రద్దు, ఇట్లా ఈ రద్దుల పరంపరను అతను కొనసాగిస్తూ కూడా అతనికి వందిమాగదుల్లాగా భజన బృందాలను కొంతమందిని, అంటే ఆ తప్పుల కన్నా కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారే ఏదో ఘోరమైన తప్పులు చేశారు అన్నట్టుగా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వాళ్ళ ఐడియాలజీని చూపించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 2019 ఎన్నికలకు ముందే జస్టిస్ నాగార్జున రెడ్డి, జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, జస్టిస్ ఈశ్వరయ్య, ఆర్ కృష్ణయ్య, ఇట్లా ఒక్కొక్క విభాగాన్ని నుంచి ఒక్కొక్క ఎంపిక చేసుకొని 2019 ఎన్నికలకు ముందు మేధావుల ముసుగులో, న్యూట్రల్స్ ముసుగులో ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారు, కుల విద్వేషాలు రెచ్చగొట్టారు, జరగని తప్పులు జరిగినట్టుగా చిత్రీకరించారు, చెయ్యని కుంభకోణాలు చేసినట్టుగా చిత్రీకరించారు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ చిన్నాన్నని వాళ్ళు చంపుకొని ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చిత్రీకరించారు. ఈ విష ప్రచార నేపథ్యంలో, ఈ ప్రచార ప్రలోభంతో వాళ్ళకి కావాల్సిన అధికారం దక్కించుకొని కూడా అదే వరవడి కొనసాగిస్తూ ఉన్నారు. పైగా ఈ వైపు చూస్తే అచ్చెన్నాయుడు గారు, కోన రవికుమార్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ కొడుకు అస్మిత్ రెడ్డి వరకు అరెస్టులు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో ఆ జిల్లా స్థాయి నాయకుల్ని, రాష్ట్ర స్థాయి నాయకుల్ని, నియోజకవర్గ స్థాయి నాయకుల్ని మొదలుపెట్టి టార్గెటెడ్గా గ్రామాల్లో ప్రశ్నించే తత్వం ఉన్న ప్రతి ఒక్కరిని టార్గెటెడ్గా ప్రశ్నించే తత్వాన్ని, భావప్రకటన స్వేచ్ఛను కూడా అణిచివేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ విష ప్రచారమే సత్యంగా ప్రజల్లో చలమనవుతూ ఉంది. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి రావటం మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్లో స్వతహాగా మొదటి నుంచి గ్రామీణ ప్రాంత రాజకీయాల్లో మమేకమై ఉన్నాం. దశాబ్దాల తరబడి రాజకీయాలు చూస్తూ ఉన్నాం. అసలు సిసల నిజాలేంటి, అబద్ధం ఏంటి అనేది మనకి కొంత అవగాహన ఉంది. ఎవరో ఒకరు గొంతెత్తి తీరాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, అంటే ఒక రకంగా పార్టీలో చాలా అద్భుతమైన స్పీకర్స్ ఉన్నారు, కానీ ఒక రకమైన భయోత్పాతాన్ని సృష్టించి సమర్థవంతమైన నాయకత్వాన్ని బయటికి రానివ్వని పరిస్థితులు సృష్టించారు. ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి మా ఒపీనియన్, మాలో రకరకాల ఆవేశం, ఆవేదన, మా అభిప్రాయాలు బయటికి వ్యక్తం చేయాలని భావ వ్యక్తీకరణ జరగాలి అని చెప్పని అనిపిస్తూ ఉంది. మాకేం గుర్తింపు లేదు, పార్టీలో ఐడెంటిటీ లేదు. సో ఛానల్స్ వాళ్ళు మమ్మల్ని పిలిచి మాట్లాడించడానికి ఆస్కారము లేదు. అప్పుడు మేము శ్రీనివాసరావు గారు కానీ మేము కానీ ఎవరికాళ్ళం ఇండివిజువల్గానే బిగిన్ చేసాం. ఆయన అద్భుతంగా రాస్తూ ఉండేవారు ఫేస్బుక్లో, నాకు తోచింది నేను రాస్తూ ఉండేవాడిని. అదే టైంలో ఏదైనా నాకు స్పాంటేనియస్గా ఏదైనా చెప్పాలి అనిపించినప్పుడు ఆ ఫేస్బుక్ నా ఫోన్ ఆన్ చేసి, ఫోన్ ఇట్లా పట్టుకొని మా ఇంట్లో సోఫాలో కూర్చొని నా ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండేవాడిని లైవ్ స్ట్రీమ్. ఆ ఫేస్బుక్లో ఆ లైవ్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉన్నప్పుడు మొదట ఒక 100 మంది చూశారు, తర్వాత సెకండ్ టాపిక్ ఒక 2000 మంది చూశారు,
మూడో టాపిక్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఒక సామాన్యుడి అభిప్రాయం ఇది అని చెప్పని, అంటే నా పేరు ఊరు తెలియదు వాళ్ళకి, అంటే నా ఫేస్బుక్ అకౌంట్ నుంచి కనుక డైరెక్ట్గా అయితే నా పేరు కనిపిస్తుంది నా అకౌంట్ నేమ్ను బట్టి. కానీ వాళ్ళు వీడియో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఛానల్స్లో ప్రమోట్ చేసుకునేటప్పుడు ఇది ఒక సామాన్యుడి అభిప్రాయం అని చెప్పని ఆ యూట్యూబ్లో వేయడం మొదలైంది. అది వైరల్ అవడం మొదలైంది. అప్పుడు లియో అని చెప్పని తెలుగుదేశం పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ ఒక 30-35 వీడియోలు నేను ఫేస్బుక్ ద్వారా మాట్లాడిన తర్వాత వాళ్ళు వెతికి ఎవరితను అని చెప్పని ఐడెంటిఫై చేసి నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేశారు. వాళ్ళు నాకు కాల్ చేసేటప్పటికే దాదాపు ఒక 20-25 రోజుల ముందు నుంచి శ్రీనివాసరావు గారు అప్పటికే ఆ ఛానల్లో మాట్లాడుతున్నారు. నేను చూస్తుండేవాడిని. ఈ ఛానల్లో అంటే శ్రీనివాసరావు గారు నేను ఫేస్బుక్లో కనెక్ట్ అయి ఉన్నాం, మా అభిప్రాయాలు ఒకే రకంగా ఉంటుండేవి. అందులో ఇద్దరం కూడా క్లోజ్ యాక్సెస్లోనే ఒకే కాలనీలో ఉంటాం. మాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది అప్పటికే. సో శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు కాబట్టి నేను వింటూ ఉండేవాడిని. ఆ ఛానల్ నుంచి కాల్ వచ్చేటప్పటికి నేను కూడా వెళ్ళాను. నేను ఫస్ట్ ఆ ఛానల్కి వెళ్ళేటప్పటికి శ్రీనివాసరావు గారు మాట్లాడి కిందకు వస్తూ ఉన్నారు. దాదాపుగా ఇది 2021 అక్టోబర్ 20, అక్టోబర్ 19 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగిన మరుసటి రోజు అదే ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడిన మొట్టమొదటి టాపిక్ యూట్యూబ్లో. అక్కడి నుంచి మొదలుపెట్టి యూట్యూబ్లో ఒక ఛానల్లో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత వీడెవడో బాగానే మాట్లాడుతున్నాడు అని చెప్పని మిగిలిన ఛానల్స్ వాళ్ళు పిలవడం మొదలుపెట్టి ఒక్కొక్క ఛానల్ ఇక అది ఎట్లయిపోయిందంటే మేమిద్దరం ఉదయం బయలుదేరితే సాయంత్రం ఒక 5-6 ఛానల్స్ మినిమం కవర్ చేసుకొని ఒక్కో దగ్గర ఒక 2 టాపిక్స్ అనుకుంటే ఒక 10 టాపిక్స్ మాట్లాడి మెల్లమెల్లగా యూట్యూబ్లో వైరల్ అవడం మొదలుపెట్టిన తర్వాత ఈటీవీ, ఏబిఎన్, TV5, మహా న్యూస్, CVR, ప్రైమ్ 9, జీ తెలుగు ఇట్లా శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు కూడా పిలవడం మొదలుపెట్టారు. అక్కడ పరిస్థితి ఏంటంటే ఎవరు మాట్లాడే వాళ్ళు లేని పరిస్థితుల్లో మేమే ఒక సెలబ్రిటీ లాగా అయిపోయాం. వాస్తవంగా మేము ఇద్దరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే. అంటే మాకు ఈ స్థాయి గౌరవం కల్పించింది మాత్రం థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అతని అరాచకాలు, అతని ఆక్రమణలు, అతని అవినీతి, అతని దాడులు, దౌర్జన్యాలు వీటి గురించే కోర్ టాపిక్స్ అన్ని అవే మాట్లాడేవాళ్ళం. ఈ మాట్లాడే సందర్భం కూడా మేము పెట్టుకున్న నియమం ఒకటే, శ్రీనివాసరావు గారైనా, అంకమరావు గారైనా, నేనైనా, అంటే ఈ మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏమవుతుందంటే కొంచెం ఫ్యాన్సీగా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడి కొద్దిగా అరే జగ్లక్, అరే తొగ్గలక్ ఇట్లాంటి కొన్ని మాట్లాడేటప్పటికి కేసులు ఫైల్ చేస్తున్నారు. సో వాళ్ళ వాయిస్ నెక్స్ట్ అంటే వాళ్ళు కూడా మాట్లాడగలిగిన వాళ్ళే, ప్రాపర్గా కంటెంట్ ప్రజెంట్ చేయగలిగిన వాళ్ళే. కానీ ఈ ఆవేశాన్ని, భాషను అదుపులో పెట్టుకోలేని పర్యవసానం కొద్ది రోజులు మాట్లాడేటప్పటికి వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. వాళ్ళని కస్టడియల్ టార్చర్కి గురి చేసేవాళ్ళు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వచ్చి వాళ్ళు మాట్లాడటం డ్రాప్ అయ్యేవాళ్ళు. అప్పుడు మేము డిసైడ్ అయ్యాం, మళ్ళీ తిరిగి నారా చంద్రబాబు నాయుడు నేననే వరకు మన వాయిస్ ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే మన భాష మీద అదుపు ఉండాలి, మనం ఇష్యూస్ కన్ఫైన్ అయ్యే మాట్లాడాలి. అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మన నోటి నుంచి రావడానికి వీల్లేదు. వీలైనంత ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కంటెంట్ మన వైపు నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనని ఇప్పటికిప్పుడు రీప్లేస్ చేయడానికి 10 మంది వెనక ఉన్నట్టయితే మనం కూడా ఏదో ఒకటి ఫ్యాన్సీగా మాట్లాడవచ్చు, కానీ కనపడట్లా. ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఒక ఆపర్చునిటీ దక్కింది. ఈ దక్కిన ఆపర్చునిటీని చివరి నిమిషం వరకు దాన్ని మనం సద్వినియోగం జరగాలి అని అంటే పార్టీకి ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి. ఈ నేపథ్యంలో మన భాష మీద అదుపు ఉండాలి. మనం మాట్లాడేది గాసిప్స్ మీద డిపెండ్ అయ్యి మనం మాట్లాడొద్దు. పబ్లిక్ ఫోరంలోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయ్యే మాట్లాడదాం. అప్పుడు వాళ్ళు ఒకవేళ లీగల్గా మనల్ని ఛాలెంజ్ చేసినా మనం డిఫెండ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రిన్సిపల్స్ మేము పెట్టుకొని మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత నేను అనుకోవడం, శ్రీనివాసరావు గారివి, నావి యూట్యూబ్లో చెరొక 5-6 వేల వీడియోలు ఉంటాయి, అంటే శాటిలైట్ ఛానల్స్ కాక. తర్వాత మాకు మధ్యలో అంకమరావు గారు తోడయ్యారు. అంకమరావు గారు నాకు దాదాపుగా 1994 నుంచి ఆల్పాటి రాజా గారి దగ్గర మేమందరం కామన్గా ఆ రోజు నుంచి కలుస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు నాకు కాలేజీలో 1 year సీనియర్. ఆయన కూడా దాదాపుగా ఈ 1 year పై నుంచి చాలా ఎక్స్టెన్సివ్గా ఆయన మాట్లాడుతూ మొదలుపెట్టారు. శాటిలైట్ ఛానల్స్కి కూడా ఆయన కూడా
ఆయన కూడా రికగ్నైజ్ చేసి పిలిచి మాట్లాడించడం మొదలుపెట్టారు. ఏదేమైనా సరే అంతిమంగా తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఎన్ఆర్ఐలు కోమటి జయరాం గారి దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రామీణ ప్రాంతాల్లో బూత్కి ఓటర్ని చేర్చడానికి కృషి చేసిన సామాన్య కార్యకర్త వరకు ఎవరికి తోచిన రీతిలో ఎవరికి చేతనైన స్థాయిలో వాళ్ళు పనిచేశారు. కొంతమంది ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు, కొంతమంది ఓటర్లని వేరే ప్రాంతాల నుంచి తరలించుకురావడానికి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళని మేము చాలామందిని చూసాం. హైదరాబాద్ నుంచి కొన్ని లక్షల మందిని తరలించుకురావడానికి. అదే సందర్భంలో 2023 నవంబర్ 30 తారీఖు తెలంగాణ ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఓటర్లు చాలామందిని మళ్ళీ తిరిగి ఆంధ్రాలో ఎన్రోల్ చేయించుకోగలిగారు సక్సెస్ఫుల్గా. అది ఆ ఐడియాలజీని క్యాంపెయిన్ చేయడానికి కానీ, టెక్నికల్గా అక్కడ ఉన్న ఓటర్ని ఇక్కడ చేర్చుకోవడానికి సపోర్ట్ చేయడానికి కానీ వాలంటరీగా ముందుకొచ్చి అక్కడ చాలా ఆర్గనైజేషన్స్ సపోర్ట్ చేశారు. వాళ్ళల్లో కీలకంగా పనిచేసింది కూడా మళ్ళీ ముఖ్యంగా ఎన్ఆర్ఐసే. వాళ్ళు ఒక 5-6 నెలల నుంచి సెలవులు పెట్టుకొని వచ్చి ఇక్కడ డెడికేటెడ్గా పనిచేసిన వాళ్ళు నిత్యం మాతో కోఆర్డినేట్ అయిన వాళ్ళు చాలామందిని చూసాం. ఈ విధంగా చూస్తే అందరూ కలిపి సమిష్టిగా సాధించిన విజయం తప్ప ఇది ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక కోమటి జయరాం గారు, లేదు ఒక మీరో కాదు. ఇంతమంది కలెక్టివ్గా ఎవరికి తోచిన రీతిలో లంకకి రాముడు వెళ్ళేటప్పుడు ఉడతా భక్తిగా ఉడత చేసిన సాయంలాగా ఎవరికి తోచిన స్థాయిలో మాలాంటి వాళ్ళం ఐడియాలజీ స్ప్రెడ్ చేసాం. కొంతమంది ఫిజికల్గా వర్క్ చేశారు, కొంతమంది బహిరంగ సభలకి జెండాలు మోశారు. అదే సందర్భంలో ప్రత్యర్థుల్ని డి అంటే డి అని ప్రాణాలు అర్పించిన తోట చంద్రయ్య, జల్లయ్య లాంటి వాళ్ళు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక అంకం ముగిసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కళ్ళ ముందున్న ఒక మేజర్ ఎజెండా. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే, ఆయన నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితేనే తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిన పెట్టగలదు. రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు సుస్థిరం చేయగలిగే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది అని చెప్పిన నమ్మకంతో 175 స్థానాలున్న సభలో 164 స్థానాలతో ఆయనకు అధికారం కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టగలిగే అనుభవం, పరిణతి, పరిజ్ఞానం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా మనం ఎదుర్కొన్న అవమానాలు, మన మూలాలను దెబ్బతీసే ప్రయత్నాలు, వ్యక్తిత్వానికి పాల్పడ్డ తీరు, మన మహిళల్ని టార్గెట్ చేసిన తీరు, ఇవన్నీ మన గుండెల్లో గుచ్చుకుంటూనే ఉన్నాయి. వీటికి బదులు తీర్చుకోవడం జరుగుతుంది. అదే సందర్భంలో సైమల్టేనియస్గా రాష్ట్ర పునర్నిర్మాణం అనే గురుతర బాధ్యత కూడా తలకెత్తుకొని ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2 గుర్రాలని జోడు సవారి చేయించాల్సిన నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని స్థాయిల్లో అన్ని విధాల న్యాయం చేయగలిగే సామర్థ్యం ఆయనకుంది. కొంచెం పేషెన్స్ వహిద్దాం. థ్యాంక్ యూ.